నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాజకీయం మొత్తం బొగ్గు చుట్టూ తిరుగుతుంది. సింగరేణి టెండర్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కుంభకోణానికి సూత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటున్నారు. రేపు గవర్నర్ను కలిసి కోల్డ్ స్కామ్లో కాంగ్రెస్ నేతల పాత్రపై వివరణ అందజేస్తామని చెబుతున్నారు. ఇదే ఇవాటి అంశం. ఇవాటి బిగ్ టాక్లో దీనిపై చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నేత రామూర్తి గారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్రా విజయ్ కుమార్ గారు విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, నర్రా విజయ్ గారు చెప్పండి. మనం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద రాజకీయం రసవత్తంగా జరుగుతుంది అని చెప్పచ్చు. నిజంగానే ఒక దిక్కు కోల్డ్ స్కామ్ అంటే బొగ్గుకు సంబంధించిన స్కామ్ జరిగింది అంటూ కూడా ఈ నేపథ్యంలోనే సైట్ విజిట్ లేకుండానే కొంతమందికి ఇస్తున్నారు, సైట్ విజిట్ ఆరోపణలు చేస్తూ కొంతమంది తీసేస్తున్నారు అనే నేపథ్యంలో ఒక ప్రచురమైంది. దాన్ని పెద్ద రాద్ధాంతం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మరీ ఏడ్చినట్టు కాదు, మరీ నవ్వినట్టు కాకుండా ఇదంతా కూడా రాజకీయం జరుగుతుంది. ఇక దీనికి బీఆర్ఎస్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఎక్కడైతే ఇదంతా రాజకీయం తిరిగిందో ఒక అధికారులపైన, ఓ మంత్రులపైన, స్వయంగా ముఖ్యమంత్రి బామ్మర్దే అంటూ కూడా ఇలాంటి రకరకాల తిరుగుతుంది. కానీ తెలంగాణ ప్రజలకు అందాల్సింది, చేరాల్సిన నిజాలు మాత్రం ఇప్పటివరకు చేరలేదు. దాన్ని కప్పిపుచ్చుకుంటున్నాయా గవర్నమెంటు, లేదంటే నిజంగానే రాజకీయ పార్టీలు, ప్రత్యర్థులు దీనిపైన ఎక్కువ పెడుతున్నారా, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? నిజంగా మనం చూద్దాం. ఇక ఏదైతే నైని బొగ్గు గనులకు సంబంధించిందో టెండర్ల ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్నటువంటి మందమర్రి, బెల్లంపల్లి కావచ్చు, లేదంటే ఏది గోదావరికి అనే సింగరేణికి సంబంధించి కావచ్చు, ఈ టెండర్లన్నీ కూడా ప్రక్రియ ప్రకారం జరగలేదు, వారికి నచ్చిన విధంగా ఇచ్చుకున్నారు అని చెప్పేది. కానీ ఇందులో సీఎం బామ్మర్ది పాత్ర ఉంది అంటూ కూడా ఒకరి పేరు తీసుకురావడం జరిగింది. అది కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అల్లుడు, ఇంకొకరు కొడుకు అనేది ఇట్లా జరుగుతూ ఉన్నది. కానీ నిజంగానే చెప్తే అది కూడా 2014 నుంచి వెళ్ళి 2021, 23 లాస్ట్ డిసెంబర్ వరకు కూడా జరిగింది. 23 డిసెంబర్ వరకు జరిగింది. ఇదంతా కూడా మాకేం సంబంధం లేదు. మేము ఇచ్చింది 25లో 5 మాత్రమే. ఈ 5 కూడా మా పార్టీకి చెందిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, వాళ్ళంతా వాళ్ళే అని చెప్తున్నారు. కానీ ఇందులో సోలార్కు సంబంధించిన స్కామ్ జరిగింది, బొగ్గు స్కామ్ జరిగింది అంటున్నారు. కానీ ఎవరు బయటపెట్టే నాదు లేదు. నిన్న 2 రోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చారు, ఫైళ్ళని చూపెట్టారు, ఇదంతా క్రోడీకరించి దాన్ని చూపెడుతూ వచ్చారు. కానీ దాన్ని మళ్ళీ ఖండనగా రాజకీయం పక్కదారి చేయడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి ఏదో తీసుకొచ్చారు, ఏదో చూపెట్టారు. కానీ అది కరెక్ట్ కాదు. మేము ప్రతి సాక్ష్యాధారాలతో సహా రేపు గవర్నర్ కలవనున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ శ్రీల నాయకుల. దీనికి కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, రేపు కలుస్తున్నాం అనేది తెలుస్తుంది. నిజంగానే ఈ స్కామ్ వెనుక ఎంతమంది రాజకీయ శక్తులు ఉన్నారు, నిజంగానే అప్పటి పార్టీ వ్యక్తులు ఉన్నారా, లేదంటే ఇప్పటి పార్టీ అండ్ ప్రభుత్వ వ్యక్తులు ఉన్నారా, ఎవరు ఉన్నారని ఎలా చూడొచ్చు? దీంట్లో రాజకీయ నాయకులు ఎవరున్నా ఏమున్నా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ బొగ్గు కానీ, తెలంగాణకు ఒక సింగరేణి ఒక ప్రెస్టేజ్గా ఉన్నటువంటి సంస్థ. తెలంగాణ అస్తిత్వం గుర్తింపు కావచ్చు, ఏదైనా 105 సంవత్సరాల నుంచి ఉన్నది. అవినీతి జరిగింది అని ప్రధానమైనటువంటిది ఏంది? నైని బొగ్గు బ్లాక్ను ప్రభుత్వము రద్దు చేసింది, టెండర్లను క్యాన్సిల్ చేసింది. అక్కడనే ఉన్నట్టుగా ఒక నైనికి సంబంధించినటువంటిది రద్దు చేశారు అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక మిగతా కేటాయించిన 5 కూడా రద్దు చేయాల్సిందే. అది మెయిన్. ఫస్ట్ ఇప్పుడు జరిగింది ఒప్పుకుంది, ప్రభుత్వమే ఒప్పుకున్న నేపథ్యంలో ఈ 5 రద్దు చేయాలి. చేసి మిగతా మీరు 2014 నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ అనేది తర్వాత మీరు విచారణ చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారా, విచారణ చేసి ఏం చేస్తారని తర్వాత విషయం. ముందైతే ఈ 5 రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి ప్రజలకు చెప్పాలి. మీరు ఈ టెండర్లలో ఇచ్చినటువంటి ఎవరెవరు ఈ 5 టెండర్లు ఏ సంస్థకు పోయినాయి, ఆ సంస్థ పేరు వైట్ పేపర్ విడుదల చేయాలి. ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నేను రాబందులను గద్దలను మొత్తం అడ్డుకుంటున్నాను, వచ్చి తింటుంటే సింగరేణి మొత్తం అని. మరి ఆ రాబందులు ఎవరో, ఆ గద్దలు ఎవరో కూడా బయట పెట్టాలి. మరి ఆ సగం చెప్పడమే కదా, దాయడమే కదా. ఉప ముఖ్యమంత్రి అన్ని పేర్లు
ఒక పేరు చెప్పి మీ అందరికి తెలుసు ఇవన్నీ కాదు చెప్పడం, మీరు అక్కడనే దాస్తున్నారు. నైనీ బొగ్గు ఇదంతా ఎందుకు వచ్చింది? నైనీ బొగ్గుకు సంబంధించినటువంటిది ఉప ముఖ్యమంత్రికి రాకుండా చేసినందుకే ఉప ముఖ్యమంత్రికి బయట పెట్టిండని అనుకోవాలి. ఆయనే క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాసినటువంటి రాధాకృష్ణ రాసినటువంటి దానికి రద్దు చేస్తున్నాం అని చెప్పి రాధాకృష్ణనే క్వశ్చన్ చేసిండు భట్టి గారు. ఎందుకు ఆయనకు ప్లస్ ఇంకో మీడియా సంస్థ అధిపతి కలిసి చేసినటువంటి దానికి రాలేదు అన్నందుకు చేసినటువంటిది. మిగతా 5 కూడా రద్దు చేయాల్సిన, మిగతా 5 ఎందుకు రద్దు చేయట్లేరు? ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నానే కదా, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువులు ఉన్న నేపథ్యంలో అడ్డుకుంటున్నాడు. ఒకటి రద్దు చేసి 5 రద్దు చేసి ఇక మీరు 2014 నుంచి ఇవన్నీ అయిపోయినాయి అనేది తర్వాత మీరు విచారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ ఏం చేసిరంటే టోటల్గా ఈ సింగరేణి తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటిది సింగరేణిని ఒక పిచ్చి కుక్కనైతే చేసిరండి అందరు కలిసి. ఇటు బీజేపీ, కాంగ్రెసు, పరిపాలిస్తున్నటువంటి పార్టీలు అన్నీ కలిసి చేసినాయి. ఎందుకు? కిషన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? కిషన్ రెడ్డి గారు కూడా సింగరేణిది క్వాలిటీ లేదండి బొగ్గు. ఒక తెలంగాణ మంత్రి అయినండి ఆయన, తెలంగాణలో పుట్టిండా, తెలంగాణ మంత్రి, తెలంగాణ పేరుతో ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సింగరేణి 105 సంవత్సరాల నుంచి ఉండి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి అందరూ ఎంతోమంది తెలంగాణ అభివృద్ధికి పాటుపడినటువంటి ఒక సంస్థ బొగ్గు క్వాలిటీ లేదట. తెలంగాణ మంత్రి చెప్తుండు, తెలంగాణ సొమ్ము తినుకుంటూ తెలంగాణ నీళ్లు దాక్కుంటూ కేంద్రంలో మంత్రి పేరుతో వస్తే ఆయన చెప్తున్నటువంటి మాట. ఇంకొక డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారు? మేము రాబందులు వస్తున్నాయి, గద్దలు వస్తున్నాయి, నేను అడ్డుకున్నా అని చెప్తున్నారు. అవి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తీసుకుపోయి చివరికి అదాని చేతిలో పెడతారా అనే అనుమానమే ఉంది. ఈ అదాని చేతిలో పెట్టడం కోసమే దీన్ని పిచ్చుకుక్కని చేసిరా అనేటువంటి అనుమానం అయితే తెలంగాణ పౌరులుగా మాకు అనుమానం అయితే కలుగుతున్నది. అందుకని ఈ వాస్తవాలు మీరు వచ్చిన కానించి జరిగినటువంటి వాస్తవాలు ముందు బయట పెట్టండి. సిబిఐ ఇంకొకటి నాకు లెటర్ రాయండి అని మన భట్టి విక్రమార్క అంటున్నారు. లెటర్ నువ్వు లెటర్ రాసిరని నైనీ బొగ్గుల బ్లాక్ రద్దు చేశారు. మీరు లెటర్ ఇంకెవరో రాస్తే మిగతా రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు సుమోటోగా తీసుకొని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ ఒప్పుకున్నట్టే, అక్కడ కరప్షన్, అవినీతి టెండర్లలో జరిగింది అనేది, ఆ సైట్ విజిట్ అనేది మీరే పెట్టిరు కొత్తగా. అంతకుముందు మీరు కోల్ ఇండియా గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. కోల్ ఇండియా గైడ్ లైన్స్ ఇస్తే కూడా ఎప్పుడు పెట్టలేదు, ఎక్కడ జరగలేదు, మీరే పెట్టినటువంటిది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సృజన్ రెడ్డి రింగ్ అయ్యి వాళ్ళ కమిషన్లు ఇస్తూ ఉంటే అందరికీ వాళ్ళ కేటాయిస్తూ వస్తుంది అనేది చెప్తున్నటువంటి అంశం. అందుకే ఈ బొగ్గుగాళ్ళకు సంబంధించినటువంటిది జరిగిందనేది వాస్తవం. ఆ జరిగినటువంటి దాన్ని అన్ని శ్వేతపత్రం విడుదల చేసి గులుక్కుట ఒకరిద్దరి పేర్లు చెప్పనట్టు చెప్తే కాదు. డిప్యూటీ సీఎం గారు కూడా అందరి పేర్లు లిస్టే ఓపెన్గా ఇవ్వండి. అన్నీ మీకు ఓపెన్గా ఇచ్చి మొత్తం మీరు ముందైతే మీ కాలంలో జరిగినటువంటి దాని చర్యలు తీసుకొని 2014 నుంచి విచారణ చేసుకోవడం ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో జరిగిన తెలంగాణ అస్తిత్వం మీద ఇదొక కుట్రండి. మొత్తం ఉన్నది తెలంగాణ అంటేనే గోదావరి, కృష్ణ, సింగరేణి, హైదరాబాద్. ఈ 4 వాటర్ మీద, సింగరేణి మీద, హైదరాబాద్ మీద ఈ 2 సంవత్సరాల్లో కుట్రలు చేసినట్టు చంద్రబాబుతో కలిసి కొన్ని ముఖ్యమంత్రి అంటున్నటువంటి ఆంబోతులు అన్నారు కదా మీడియా సంస్థలు, ఆ ఆంబోతు కలిసి మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర మాత్రం ఈ 2 సంవత్సరాల్లో జరిగిందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ను వివాదం చేస్తారు, కేంద్రపాలిత ప్రాంతం అని ఎప్పుడు అంటారో తెలియదు, రెండవ రాజధాని అని ఎప్పుడు అంటారో తెలియదు, సింగరేణిని ఈ రకమైనటువంటి చేసిర్రు, గోదావరి హక్కులు మొత్తం నీళ్ళ హక్కులు తీసుకుపోయి చంద్రబాబుకు తెలంగాణ నుంచి చంద్రబాబును పంపించిన అనే ఒక దాంతో ఇప్పుడు అధికారం ఉంది, కేంద్రంలో నా అధికారం ఉంది, నా మాట వింటుందనే దాంతో తెలంగాణని ఇక్కడ ఆయన అనుచరుడు, ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి అయిందనే దాంతో ఆయనను ఉపయోగించుకొని తెలంగాణను మొత్తం ఒక అస్థిరతను రాజకీయంగా వీళ్ళకి ఏం పరిపాలన రాదు, వీళ్ళు ఇంతే అని సమాజం ముందు పెట్టడానికి చేస్తున్న కుట్రలో వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు. రైట్. నిజంగానే తెలంగాణ బొగ్గు గనులకు సంబంధించి రాజకీయం ప్రస్తుతంగా పెడుతుంది. దీనికి సూత్ర పాత్రదారులు ఎవరు అని తెలుసుకుందే చిన్న పైల కృష్ణారెడ్డి గారు వినబడుతుంది నా వాయిస్? మీకు క్లారిటీ ఉందా?
క్లారిటీ ఉంది సార్. ఎస్, తెలంగాణ రాజకీయం ప్రస్తుతానికి మాత్రం 3 పార్టీలు ప్రధానంగా తెలంగాణలో ఉన్న బొగ్గు గన్లపైనే పడ్డది. ఆరోపణల నిజాలా? ఈ ఆరోపణలు అనుకుంటారా, నిజాలు అనుకుంటారా? కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజంగానే బొగ్గుకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి హుటాహుటిన సింగరేణి అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు లెటర్ ఇస్తేనే ఈడీ తోటి జరిపిస్తాను, ఈడీ ఎంక్వైరీ చేపిస్తాను అంటున్నారు. కానీ దీంట్లో బొగ్గు గనుల్లో సంబంధించి మనకు 49% లేదంటే 40% ఉంది కదా కేంద్రానికి. కానీ ఎందుకని ముందుకు రావట్లేదు? ₹1 లాస్ అయినా ₹2 లాస్ అయినా తెలంగాణ వ్యక్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ పరువును కావచ్చు తీస్తున్నటువంటి వ్యక్తులను ఎందుకని కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకని కావాల్సిన వాళ్ళకే, అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఈ 2 ప్రభుత్వాలు తనకు సంబంధించిన వ్యక్తులుగా దోచిపెడుతున్నాయనేది వాదోపవాదాలల్లా ఎందుకని ముందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఎందుకని దీని మీద విచారణ చేపట్టలేకపోతుంది? కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత బొగ్గు గనులకు సంబంధించి, బొగ్గు వెలికితీతకు సంబంధించి ఇవన్నీ చూడడం జరిగింది ఖమ్మంలో. ఈ నేపథ్యంలోనే ఎందుకని ముందుకు రావట్లేదు? నిజంగానే బొగ్గు గనుల కుంభకోణం జరుగుతుందా లేదా? ఈ 2 ఏదైతే సోలార్కు సంబంధించి, బొగ్గుకు సంబంధించి ఉత్పత్తులకు, ఈ 2 నిజంగానే పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు, చూస్తున్నారు ఆఫీసులకు సంబంధించి తప్ప విజిట్ సర్టిఫికెట్ ద్వారానే కొంతమంది కావాలని చేస్తున్నారు. విజిట్ సర్టిఫికెట్ లేకుండా రావాలని కొంతమందికి అసలు చూసినా కానీ, కొంతమంది అక్కడికి వెళ్ళి ఫోటోలు, సెల్ఫీ ఫోటోలు దిగి పెట్టినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ స్పందించలేదు. కొంతమందికి మాత్రం తాకట్టు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు నిజంగానే బొగ్గు గనులు అంటే అస్తిత్వం? సింగరేణి అనేది ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ కొంత ప్రభుత్వాన్ని నడిపించిందంటే కూడా బొగ్గుకు సంబంధించిన డబ్బులే. ఎలా చూడొచ్చు సార్? ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, అలాగే మీకు అందరికీ తెలంగాణ సమాజానికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే సార్, ప్రజా సమస్యలు పక్కకు అవుతున్నాయి. అవినీతి ఎంతసేపు రాష్ట్రము విడిపోయిన దగ్గర నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వము ఏలుబడి వచ్చిన దగ్గర నుంచి ఈ అవినీతి ఆరోపణలు తప్ప సంక్షేమం గురించి డిస్కషన్ అనేది పక్కకు పోయింది. అదొక్క ఫస్ట్ వర్డ్. రెండో అంశం ఏందో వస్తే, ఇప్పుడు మనం సింగరేణిది నైని కోల్ గురించి మొన్న ఒక మీడియాలో సుదీర్ఘ కథనాలు రాగానే తెల్లారేటప్పటికీ ప్రభుత్వం వీటిని రద్దు చేస్తున్నానన్నది ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు అదే అంశము. అంటే దాంట్లో దాల్మే కాలా కుచ్ హాయ్ అన్నట్టు వ్యవహారం నడిచింది. దీని అంతా నిజ నిదర్శన బయటకు రావాలి. దానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఎంబటే దాని మీద ఏం జరిగింది, ఏంది ఈ వ్యవహారం ఏంది అనేది సింగరేణి అధికారులతోటి మాట్లాడము, వాళ్ళతో రివ్యూ చేయడము, ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత అక్కడ వచ్చిన అంశాలను కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కులంకుశంగా మాట్లాడాడు. జరిగిన వ్యవహారాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెప్పాడు. చెప్పిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మన సింగరేణి దాంట్లో 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఎవరి వాటా ఎంత ఉన్నా కానీ దాన్ని నిర్వహించుతున్నది, దాని మీద పూర్తిగా అధికారాలు అంటే చట్టబద్ధంగా కానీ లేదంటే కొన్ని దస్తావేజులలో సిగ్నేచర్స్ చేసేది కానీ ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాల్సిన అధికారులతోటి చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నా పార్ట్నర్షిప్ ఉన్న అంత మాత్రాన నాకు సైనింగ్ అథారిటీ లేకుంటే దాంట్లో నేను ఏం చేయలేను. ఎంతసేపు ఇంటర్నల్గా కొట్లాడగలుగుతాను. అవుట్ సైడు మనము రాజ్యాంగ పరిధిలో మనము దర్యాప్తు సంస్థలను పిలవాలన్నా, ఇంకేదన్నా ఎంక్వైరీ చేయాలన్నా, ఎవరైతే సిగ్నేచర్ అథారిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయాల్సింది ఉంటుంది. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న ఇది ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాని మీద జరిగిన 2014 నుంచి తీసుకుంటారా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటారా, ఎప్పటి నుంచి తీసుకొని దర్యాప్తు చేయమంటారో, ఒకటి ఎవరిచ్చినా ఒక అప్లికేషన్ ఒక కంప్లైంట్ కనిపిస్తే దాని మీద సమగ్రంగా విచారణ జరపాల్సింది ఉంటుంది. జరగాలి, తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరే కాదు, ఒక మీడియా సంస్థలో వచ్చిన వెంటనే ఇంత ప్రభుత్వం ఒకేసారి షేక్ అవ్వడము, డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చేసి ప్రెస్ మీట్లు అది వచ్చిన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టడము, రేపేటేదో కథ ఉన్నాను వస్తుంది దీనికి సంబంధించింది అని ప్రోమో రాగానే
దానికంటే ఒక రోజు ముందుగానే ఉప ముఖ్యమంత్రి పెట్టాడు అంటే దాంట్లో ఏం జరిగింది అనేది ఆయన పూర్తిగా స్పష్టతగా ఇవ్వటలేదు. ఏదో నాకు సంబంధం లేదు అనేది చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడము, మళ్ళా తెలంగాణ ఆంధ్రకు ముడిపెట్టడము, మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారికి, మళ్ళా అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టడము. ఎవరికి ఒకటండి, ఎవరి రాష్ట్రము వాళ్లకు సుభిక్షంగా చూసుకోవడానికి ఉంటుంది. మనం ఏంటంటే మన చేతగాక మధ్యలో ధరవ అన్నట్టు మనం ఎంతసేపు పక్క రాష్ట్రం మీద ఏరవడం తప్ప మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏం చేసింది, 5 ఆ టెండర్లు ఇచ్చినప్పుడు ఏ పద్ధతి పాటించింది, దాని మీద ఏం జరిగింది ఏంటి అనేది చర్చ జరగాలి. మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఎందుకు, ఇంకెవరి గురించో ఎందుకు, ఇక్కడ జరిగినది ఏం జరిగింది. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, విజయ్ కుమార్ గారు, 105 సంవత్సరాలు 130 సంవత్సరాల చరిత్ర ఉంది మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఈరోజు రెవెన్యూ జనరేట్ అయ్యే వ్యవస్థలలో ఇప్పుడంటే ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఇప్పుడంటే కొన్ని ట్యాక్సేషన్ వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఏవి లేనాడు కూడా ప్రభుత్వాన్ని నడిపింది ట్యాక్సుల మూలంగా, కానీ ధనాన్ని రెవెన్యూ చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపింది సింగరేణి. అలాంటి వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేయడము తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది. మనకు అంటే సింగరేణి అంటే తెల్ల బంగారం, నల్ల బంగారం అనుకుంటాం. నల్ల బంగారాన్ని మీద ఇన్ని రకాలుగా కుట్రలు జరగడము, ఇంత వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోవడము, మళ్ళా పక్క రాష్ట్రాలకు అంటగట్టడము, పక్క రాష్ట్రాల వాళ్ళని బదనం చేసి మనం తప్పించుకుందామనే ప్రయత్నం చేసుకుంటే ఇది మనం తెలంగాణలో ఎన్నటికీ కూడా బాగుపడం. ఇప్పటికైనా మనం అందరం వాస్తవాలు గ్రహిస్తాము. ఈ పార్టీ ఆ పార్టీ అనేది అన్ని పార్టీలు అక్కడ చేస్తున్న వ్యవహారం ఏంటంటే దోపిడీకి తెరలేపుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో రెవెన్యూ వచ్చేది వ్యవస్థ ఏదైనా కనబడుతుంది, ఏదైనా సంస్థ కనబడుతుందంటే సింగరేణే కాబట్టి దాన్ని ఎలా దోసుకుందామనేది. భూములు అయిపోయినాయి, హైదరాబాద్ చుట్టూ భూములు అయిపోయినాయి, ఇంకేవో ఆస్తులు అమ్ముకుండా అయిపోయినాయి, బాండ్లు అయిపోయినాయి, వ్యవహారాలన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఒక సింగరేణి మీద పడి సింగరేణి దోపిడీ చేద్దామనే ప్రయత్నాలకు ప్రభుత్వాలు తెరలు ఇవ్వడం అనేది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మనం ఆలోచించాల్సింది ప్రతిదీ కూడా మీరు దోపిడీ ఎంత చేస్తున్నారు, మీరు ఎంత చేసిందంటే మీరెంత చేసిండ్రు అంటే మీది తప్పంటే మీది తప్పని కాదు. మీరు తప్పు చేసిండ్రా లేదా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది బీఆర్ఎస్ ఉంటుంది. ఇప్పుడు తప్పు చేస్తున్నామా లేదా అనేది కాంగ్రెస్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ కూడా మేము ఏదైనా బాధ్యతగా చేయాల్సింది ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మీరు సక్రమైన పద్ధతిలో అడగండి. కేంద్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా స్పందించకపోయినా, మా మంత్రివర్యులు స్పందించకపోయినా మీరు అప్పుడు నిందలేయండి. ఏది చేయకుండా ఇక్కడ తప్పుల తడక చేసుకొని మీది మీరు కుడుకుటానికి చేసుకొని ఒకటి కేంద్రం మీదకి చూస్తాము పాడోగా. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం రోడ్డు మీద పోతే నడుచుకుంటూ పోయేటానికి సైకిల్ తగిలితే సైకిల్ ఉంది తప్పంటారు, సైకిల్లో స్కూటర్ తగిలితే స్కూటర్ ఉంది తప్పంటారు, కార్ తగిలితే కారు ఉంది తప్పంటారు. అది స్కూటర్ ఉంది తప్పైనా సరే కారు ఉంది తప్పంటారు. ఈ పరిస్థితి ఎంతసేపు కేంద్రాన్ని తప్పు చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇక్కడ చేస్తున్నది మీరు నిజాయితీగా నిబద్ధతగా పాలన చేస్తే కేంద్రం అవసరం ఎందుకు, కేంద్ర దర్యాప్తు లేదు ఎందుకు, మా మంత్రివర్యులు మాట్లాడడం ఎందుకు, మీరేం పట్టించుకోవడం అనేది కేంద్రాన్ని అనడం ఎందుకు. మీరు తప్పులు చేసి, మీరు దోపిడీలు చేసి, దొంగతనం చేసి, ఆ యొక్క సంస్థను నిర్వీర్యం చేసి కేంద్రం ఏం పట్టించుకుంటలేదు, కేంద్రం ఏం చేయట్లేదని అది కాదు. మనం తప్పు చేసేకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళని దోపిడీదారులనే అంటగా మనం ఆపగలిగితే కనుక ఎవరు అవసరం లేదు, ఎవరు మాట్లాడని అవసరం లేదు. మనం ఏంది తెలంగాణ ఆత్మగౌరవం గురించి తెచ్చుకున్నాం. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ వచ్చి ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది, వీళ్ళేంది కక్ష సాధింపు చర్యలు, కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎవరు రమ్మన్నారు, ఎవరిని దర్యాప్తు చేయమన్నారు అని మళ్ళీ వీళ్ళే అట్లా మాట్లాడతారు. ఇటు వస్తే ఇటు మాట్లాడతారు, అటు వస్తే అటు మాట్లాడతారు. మీరు ఏదో ఒక దాని మీద క్లారిటీ ఉండండి, స్పష్టత ఇవ్వండి కేంద్రానికి. అప్పుడు కేంద్రం సరి అయిన పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని ఒక బట్టగాల్చి మీదేస్తాము, బీజేపీ ఏం చేస్తలేదు, ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే కక్ష సాధింపు చర్య చేస్తుంది, బీజేపీ ఈడీ ఉపయోగిస్తుంది, సిబిఐని ఉపయోగిస్తుంది అని మళ్ళీ మీరే మాట్లాడతారు. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మన నాలుకకు ఏటు మడతేసినా కరెక్ట్ అనుకుంటే అది తప్పవుతుంది. ఈ రెండు ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలు చేసిన దోపిడీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టుముట్టు వ్యవహారాలు అమ్ముకుంటూ దోపిడీకి అయిపోయింది కాబట్టి ఇక సింగరేణి మీద పడదామనుకోవడము అది కరెక్ట్ అయిన పద్ధతులే కాదు. తెలంగాణ సమాజానికి మనము భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడే విధంగా ఉండాలి. అందులో ఇందాక పెద్దలు విజయ్ కుమార్ గారు ఒకటి ఇది చేశారు, నాణ్యత లేదు ఇది ఏదనేది. అది మనము అది నాణ్యత ఉందా లేదా అనేది
మనం దాని మీద ఏవైతే మనం అనాలిసిస్ చేయించుకోవాలి, దాని మీద రిపోర్ట్లు తెప్పించుకోవాలి, తను తప్పు మాట్లాడా ఒప్పు మాట్లాడా, దాని మీద వాస్తవం ఎంత అనేది మనం ఒక ఎంక్వైరీ చేసుకోవడము, లేదంటే దాని మీద ఒక రిపోర్టు తెప్పించుకోవడము, దాని మీద టెస్టులు చేయించి రిపోర్ట్లు పెట్టుకొని కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తప్పు ఒప్పు అనాలి, కానీ మనమే జడ్జిమెంట్ ఇచ్చుకొని మనమే కేంద్ర మంత్రి ఇట్లా మాట్లాడము, తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇట్లా మాట్లాడడం తప్పు కాదు అనడము, ఇది కరెక్ట్ కాదు. మనం ఒక రిపోర్ట్ సమగ్రంగా పెట్టుకొని మనం ఒకరిని విమర్శిస్తే కనుక కరెక్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. నిజంగానే బొగ్గు గనులలో నాణ్యత ఉందా లేదా అంటే నాకు తెలిసిన కొన్ని ఉదాహరణకు మాత్రం చెప్పగలుగుతున్నా. భూపాల్పల్లి ఫైయింగ్ లైన్ ఇస్ ద నెంబర్ 1 బొగ్గు. ఎందుకంటే ఇతర దేశాలలో లేని నాణ్యత మాత్రం భూపాలపల్లి ఫైయింగ్ లైన్ బొగ్గుకు మాత్రమే ఉందనేది ఒక సర్టిఫికెట్ల ద్వారా కావచ్చు, లేకుంటే సింగరేణి యాజమాన్యాల ద్వారా కావచ్చు కూడా నాకు తెలిసినటువంటి విషయం. ఎందుకంటే నేను అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చేసేటప్పుడు నేను ఒక వార్త కూడా రాయడం జరిగింది. అది ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి బొగ్గు ఓన్లీ భూపాలపల్లి ఫైయింగ్ లైన్, తర్వాత వన్నింగ్ లైన్ కావచ్చు ఇవి ఉన్నాయి, తర్వాత గోదావరికని కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే తెలంగాణలో అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నది వాట వాస్తవం, దాంట్లో నెంబర్ 1 క్వాలిటీ కూడా ఉన్నమాట వాస్తవం. రైట్. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే రామూర్తి గారు. మొత్తం మీద ఏదైతే తెలంగాణలో బొగ్గు గనులకు సంబంధించి ఇటు టెండర్లు జరుగుతున్నాయి, ప్రస్తుతానికి మళ్ళీ వార్తలు రాగానే క్యాన్సిల్ అయిపోతున్నాయి. అది ఇట్లా జరిగిందాట అని తెలియంగానే నేను అది క్యాన్సిల్ చేసిన టెండర్లను అనేది బట్టి విక్రమార్క చెప్తున్నారు. మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ బొగ్గు గనులకు సంబంధించి సుజన్ రెడ్డి అనే వ్యక్తి మా పార్టీ కాదు, మరి సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియదు, మా సీఎం గారికి సంబంధం ఇచ్చిన వ్యక్తి అయితే కాదు, ఆయన బావమరిది కాదు, వాళ్ళే అంటున్నారు. అతను కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తికి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని తీసుకొని పోయి బీఆర్ఎస్లో చేర్చుకున్న వ్యక్తులు వీళ్ళే. 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా వాళ్ళే కాంట్రాక్టులు ఇచ్చారు, వాళ్ళే చేశారు. మొత్తం 25కి టెండర్లు కాగా అందులో 20 మాత్రం వాళ్ళే, 21, 22, 23, 24, 25 అవి మెయిన్ చేసినాయి. అవి కూడా మా పార్టీకి సంబంధించిన ఎవరికి రాలేదు. క్లారిటీగా టెండర్ ప్రక్రియ జరుగుతూ ఉంటే మాత్రం ఇచ్చినాం తప్ప క్లారిటీ ఉంటే లేకుంటే లేదు. సైట్ విజిట్ అనేది మేము పెట్టింది కాదు, వాళ్ళు పెట్టిందే, అప్పటి ప్రభుత్వం పెట్టిందే. మాకు ఇలాంటిది ఏం లేదు, బట్ట కాల్చి మీదేయాలని చూస్తున్నారు. కానీ నేను చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన, ఎవరిని ముంచాలనో ఎవరిని రాజకీయంలోకి వచ్చింది ఒక మార్పు కోసం వచ్చిన. ఈ మార్పును చేయడానికి ఏదో బురద ప్రయత్నాలు చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు. నిజంగానే ఒకవేళ ఉంటే ఇవన్నీ కూడా బయటికి తీయాలి, ఆధారాలతో సహా తీయాలి, నేను కూడా స్వాగతిస్తున్నా అని చెప్పడం జరిగింది. నిజంగానే రేపు గవర్నర్ కలవడానికి పూర్తి ఆధారాలతోటి పోతున్నామనేది హరీష్ రావు గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎలా చూడొచ్చు? నిజంగానే ఆధారాలతో పోతూ ఉంటే వీళ్ళ దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయా? ఉంటే నిజంగా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన మాట, కష్టపడే బొగ్గు కార్మికులకు తెలియాల్సిన మాట ఈ ప్రజలకు తెలియపరచకుండా వారికి ఒక్కసారి మా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా చూడొచ్చు? 100% బట్ట కాల్చి మీదేయడం కాదండి, బట్ట కాల్చి పందికొక్కులు దాగి ఉన్న రంధ్రంలో పెట్టిండు హరీష్ రావు గారు. ఎందుకంటే ఆ పొగకు ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉన్నారో అంతమంది గుమ్మడికాయల దొంగ అంటే నేను అని ముందుకొచ్చి ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి అంటే ఏంటంటే వాస్తవంగా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నైనిక్ కోల్ బ్లాక్ లో జరిగిన అన్యాయాన్ని, అదే విధంగా అక్రమంగా సంపాదించుకునే టెండర్ల విషయంలో కానీ క్లియర్ గా చెప్పిన తర్వాత 600 కోట్ల స్కామ్ ని బయట పెట్టిన తర్వాత ఏ విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఇది బయటికి రావద్దని నానా విధాలుగా ట్రై చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవంగా రాత్రికి ఏదైతే హరీష్ రావు గారి మీద వేయడానికి ప్రయత్నం చేసింది. దాంతో పాటు హరీష్ రావును విచారణగా పిలవడం జరిగింది. అది చాలకుంటే, ఎందుకంటే అప్పటికి కవర్ కాలేదు, ఇంకా కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా నిజాలన్నీ హరీష్ రావు గారు బయట పెడుతుంటే మళ్ళీ ఏదైతే కేటీఆర్ గారిని పిలవడం జరిగింది, సేమ్ ఏదైతే సిఆర్పిసి 160 ప్రకారం. అయినా కూడా మేము సమాధానం చెప్పినాం, అక్కడ క్లియర్ గా చెప్పినాం. ఏదైతే వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేస్తున్న అన్యాయాన్ని, అదే విధంగా అక్రమంగా అంటగడుతున్న వివిధ అంశాలను కూడా క్లియర్ గా వాళ్ళ ముఖం మీద చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం కోల్ మైన్స్ గురించి మాట్లాడుతున్నాం. బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ అసలు మాకేం సంబంధం ఉంటది, మాకు వాస్తవంగా ఈ కోల్ మైన్స్ లో మాకు అసలు కేంద్రానికి ఓన్లీ పర్సెంటేజ్ ఉంటది,
51% స్టేట్ ఉంటది, 49% ఏదైతే మాది ఉంటది. ఆ 49% ఉన్నంత మాత్రాన మేము వచ్చి సమాధానం చెప్పలేదంటే వాస్తవంగా సింగరేణి గురించి కొంచెం తెలుసుకోవాలి కులంకుశంగా. వాస్తవంగా ఏంటంటే సింగరేణిలో 10 డైరెక్టర్లు ఉంటారండి. వాస్తవంగా 10 డైరెక్టర్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది కూడా చెప్తా. ఎందుకంటే మొత్తం 10 మందిలో వాస్తవంగా స్టేట్కి సంబంధించి 7 వేస్తారండి. అదే విధంగా సెంట్రల్ సంబంధించి 2 ఉంటారు. అదే విధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి ఇంకొకరి నామినేటెడ్ ఉంటారు. దాదాపు 10 మంది వాస్తవంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ డైరెక్టర్ తెలియకుండా ఏది కూడా బయటికి పోదండి. గత 10 సంవత్సరాలుగా మేము ఏం చేసినాం అన్నది కూడా కులంకుశంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అవినీతి రహితంగా మేము పరిపాలన చేసినాం. ఇంకోటి కోల్ మైన్స్ లో కానీ బయట కానీ ఏ విధంగా కానీ కోల్ మైన్స్ లో జరిగింది కూడా చెప్తా. ఎందుకంటే కోల్ మైన్స్ లో వాస్తవాలు మాట్లాడుకుంటే ఏదైతే వీళ్ళు 2025 ఏదైతే వీళ్ళు మామూలుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన అన్యాయాన్ని కూడా మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మొత్తం ఆన్లైన్ విధానం అండి. మేము ఉన్నప్పుడు కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కానీ వాస్తవంగా కోల్ మైన్ సంబంధించి ఏదైతే మదర్ సంస్థ అయితే కోల్ ఇండియా నుంచి కూడా అదే విధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కానీ ఓబీ కోల్ మైనింగ్ సంబంధించి ఇంతవరకు సైట్ విజిట్ సర్టిఫికెట్స్ లేవు. ఓబీ అంటే కూడా తెలవాలండి. ఏదో వీళ్ళు రాత్రి ముచ్చట్లు అది కథ కార్ఖానా పెట్టుకుంటున్నారు. ఓవర్ బర్డెన్ సంబంధించి అయితే మైనింగ్ సంబంధించి భారతదేశంలో ఇంతవరకు వాస్తవంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ లేదు. సైట్ విజిట్ సర్టిఫికేట్ దేని పెడతారంటే వివిధ రంగాల్లో ఫిజికల్ గా కనబడే వాటికి సైట్ విజిట్ పెడతారు. ఇంతకుముందు నిన్న మిత్రుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ మిత్రులు కానీ అదే విధంగా బట్టి విక్రమార్క అయితే మన ఉప ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఆర్మీలో కూడా ఉన్నదంటే ఆర్మీలో దేనికి వేసిందండి బట్టలు ఉతికే మిషన్ సంబంధించి ఫీల్డ్ విజిట్స్ సర్టిఫికేట్. ఆడ ఫీల్డ్ ఎట్టున్నది, బట్టలు ఉతకచ్చా లేదా, మిషన్ ఎక్కడ పెట్టాలి, కథాకారు అటువంటి వాటికి మాత్రమే ఉంటది. ఫీల్డ్ ఓపెన్ గా ఇంటర్నల్ గా లేకపోతే భూగర్భంలో ఉన్న వాటికి వాస్తవంగా ఇలాంటి సర్టిఫికెట్ వర్తించవు. అలాంటిది లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో, ముఖ్యంగా సృజన్ రెడ్డి సోజా కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. సోజా కన్స్ట్రక్షన్ సృజన్ రెడ్డి ఎవరు, అసలు సృజన్ రెడ్డికి కవితక్క గారికి లింక్ ఏంటిది, సృజన్ రెడ్డికి అదే విధంగా రేవంత్ రెడ్డి లింక్ ఏంది, రేవంత్ రెడ్డికి స్వయాన బామ్మర్ది, అదే విధంగా గతంలో కవితక్క పార్ట్నర్. ఈ విషయం అందరికి కూడా తెలుసు. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఉన్నాయండి కవితక్కకు అదే విధంగా ఏదైతే సృజన్ రెడ్డికి సంబంధించినవి కూడా వాస్తవంగా కొన్ని కంపెనీస్ కూడా మనకు ముందుకు రావడం జరిగింది. వాటిని కూడా చర్చలు కూడా బహిరంగంగా అవుతున్నాయి. ఎందుకంటే అడికోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా 3 షేర్ హోల్డర్స్ గతంలో రేవంత్ రెడ్డి అదే విధంగా సృజన్ రెడ్డి అదే విధంగా కల్వకుంట్ల కవిత గారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుదీర్ఘంగా ఉద్యమం నుంచి ఉద్యమం తర్వాత కాకతీయ సంబంధించి ఇక్కడైతే వాస్తవంగా కోల్ బెల్ట్స్ ఉన్నాయో అదే విధంగా ఇటు వాస్తవంగా ఉత్తర భారతదేశంలో ఉన్న పరిస్థితులు మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సింగరేణి కోల్ బ్లాక్ సంబంధించి ఏదైతే ఒక మెయిన్ మనకు ఒకటి సంస్థ ఏదైతే TBJKS ఏదైతే వాస్తవంగా సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి సుదీర్ఘంగా వాస్తవంగా కవితక్క గారు పనిచేసిండు. మరి అప్పుడు కనబడలేదు, ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేస్తుంది. కవితక్కకు ఏ విధంగా ఈ బొగ్గు గనిలో అవినీతిలో భాగం ఉన్నది అంశం తెలిసే మాత్రమే ఇవన్నీ నడుస్తున్నాయని నాకు ఉద్దేశం. అదే విధంగా ఇన్ని సుదీర్ఘంగా పనిచేసిన కవితక్క మొన్నటికి మొన్న వాస్తవంగా ప్రభుత్వం వాస్తవంగా ఎవరు సమాధానం చెప్పాలంటే ఇప్పుడు వాస్తవంగా మేము ఉన్నాం. గౌరవ హరీష్ రావు గారు డైరెక్ట్ గా బట్టి విక్రమార్క గారిని అదే విధంగా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని మార్క్ చేసి మాట్లాడిండు. దీనికి సమాధానం ఏమని చెప్పాలంటే ప్రభుత్వం అన్న చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి, లేకపోతే బట్టి విక్రమార్క అన్న చెప్పాలి. కవితక్కకి ఏం సంబంధం అంటే గుమ్మడికాయ దొంగ అంటే వాస్తవంగా భుజాలు నడుముకున్నట్టు. కవితక్కను ఒకవేళ కవితక్క మీద ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి కో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తారు. అదే విధంగా రేవంత్ రెడ్డి మేమన్నట్టే నెక్స్ట్ డేలో కవితక్క ప్రెస్ మీట్ సమాధానం చెప్తారు. ఎవరు కాపాడుతున్నారో బహిరంగ అర్థం అవ్వట్లేదా అండి. ఇంకోటి ఏంటంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదలుగా లాభపడ్డది సోజా కన్స్ట్రక్షన్స్ +7 అండి. అంటే -10 + 7 అంటే 17% లాభపడ్డది సోజా కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత వెంకటేష్ గని అని ఉంటుందండి. దాన్ని కూడా గతంలో టెండర్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ వేసి వాస్తవంగా ఏదైతే మళ్ళీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ +7 కు మళ్ళీ కూర్చోబెట్టారు. అంటే -10 + 7 మన 17%. అదే విధంగా SRP OC2 ఏదైతే శ్రీరాంపూర్ దీని మీద చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా ఇది వాస్తవంగా ఇది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ తోనే. దాని తర్వాత SRP OC2 ఎక్స్టెన్షన్ సంబంధించి ఇది సృజన్ రెడ్డి కోసము 3 సార్లు టెండర్ వాయిదా వేసిందండి. వీటి విషయాలు గవర్నర్ గారికి క్లియర్ గా అప్పచెప్తాం. అదే విధంగా సృజన్ రెడ్డి గురించి ఓవరాల్ గా ఈ గత 2 సంవత్సరాల్లో 7 సార్లు టెండర్లు వాయిదా వేసి
సృజన్ రెడ్డి రింగ్ మాస్టర్ గా మొత్తం ఆయన ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి, అని ఇవ్వద్దంటే ఇవ్వద్దు. అదే విధంగా ఎవరైతే టెండర్లు ఇస్తున్నారో మొత్తానికి వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వచ్చిన తర్వాత వాళ్ళ నయాన్ని భయాన్ని భయపెట్టి కంప్లీట్ గా ఒక వాస్తవానికి ఒక మాఫియా డాన్. ఇంకోటి ఏంటంటే మనం సినిమాలు చూసామండి, KGF 2 సినిమా చూసాం, ఇది సేమ్ అదే అండి. KGF సినిమా మొత్తం కంప్లీట్ గా తెలంగాణలో చూపెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి అక్కడ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ, ఆడ సరిహద్దులు మార్పేసిండు, ఇక్కడ మొత్తం ఖచ్చితంగా సింగరేణి అస్తిత్వం మీద కొట్టడానికి ప్రజెంట్ గా వాస్తవంగా రెడీగా ఉన్నారు. ఇది చాలా పెద్ద మాఫియా, భారతదేశంలో అతిపెద్ద మాఫియా డాన్ గా ఎదగడానికి వాస్తవంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు. ఈ రోజు కూడా వాస్తవంగా ఫారెన్ లో ఉండి కూడా సమాధానం చెప్పొచ్చు, కానీ చెప్పడు. ఎందుకంటే అక్కడ వ్యక్తిగత అంశాల్లో దాదాపు 3 రోజులు పారిపోయి ఉన్నాడు. ఎవరిని చెప్తున్నాడు, ఎవరిని చెప్తున్నాడు, ప్రభుత్వానికి కూడా ఆయన ఎక్కడున్న విషయం కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కానీ అదే విధంగా మిగతా రేవంత్ రెడ్డికి ఏదైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, కాళోజీ నారాయణరావు మాటల్ని గుర్తు చేస్తున్నా. ప్రాంతానికి అన్యాయం చేసిన వాడిని ప్రాంతం అవతలి వరకు పొలిమేళ్ల వరకు తరిమి కొట్టాం. ప్రాంతానికి మోసం చేస్తున్న వాడిని, ప్రాంతానికి ద్రోహం చేస్తున్న వాడిని ఖచ్చితంగా ప్రాంతంలోనే పాతి పెడతారు. వాస్తవాలు చెప్తున్నా, ఎవరికి కూడా కన్ను మూసుకోలేదని ఆన్లైన్ వాస్తవంగా సంబంధించిన అయితే కాలం ఇది. దాచుకొని దోచుకున్నంత మాత్రాన మీ ఏదో పోదనుకోకండి. 7 సముద్రాలు దాటి ఉన్న ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిండ్రు, ఇందులో ఎవరైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదైతే ట్రాన్స్పరెంట్ గా కోల్ మైన్ సంబంధించి మేము శ్రీధర్ గారిని పెట్టి ఏ విధంగా మేము తీసుకొచ్చినామో దాని తర్వాత శ్రీధర్ కూడా తీసేయడం జరిగింది. ఒక సిన్సియర్ ఆఫీసర్ అని అందరికి తెలుసు. ఒక మంచి ఆఫీసర్ని పెడితే ఆఫీసర్ని తీసి, ఎందుకంటే ఆయన ఉంటే దోపిడీకి మార్గం ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్న డైరెక్టర్ కూడా టెంపరీ డైరెక్టర్ తీసుకొని, ఎందుకంటే పర్మనెంట్ డైరెక్టర్ వేస్తే వీళ్ళ ఎక్కడ మొత్తం బండరం బయటపడుతుందని టెంపరీ డైరెక్టర్ తోని నడిపించుకుంటూ వాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తీసేసి ఇంకొని పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అదే విధంగా భూములను భూగర్భంలో ఉన్న బొగ్గును దోచుకుంటే ఈ దొంగలను ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊసలు లెక్క పెట్టిస్తాం. రైట్. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా అవినీతే జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మా దగ్గర లేరు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఇప్పటికి కూడా అందరికీ దక్కినాయి బీఆర్ఎస్ పార్టీకే తప్ప మాకేం దక్కలేదు అంటున్నారు రామూర్తి గారు. ఎవరన్నారండి? సేమ్ బట్టి విక్రమార్కే కదా. బట్టి విక్రమార్క విషయం కూడా చెప్తున్నా. బట్టి విక్రమార్క సెల్ఫ్ డిఫెన్స్ లో పడి అన్ని అబద్ధాలు చెప్పింది. ఎందుకంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ కూడా ఏదైతే గతం 2018లో వచ్చిందని చెప్పింది, 18లో వచ్చింది. ఓబీ కోల్ మైన్స్ లో రాలేదు. ఓబీ కోల్ మైన్స్ లో ఎలాంటి సంబంధించిన అవసరమైతే చూంచమనండి, అది లేదు. ఓబీ కోల్ మైన్స్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, ఎక్కడ కూడా లేదు, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మిగతా కంపెనీల గురించి చెప్తారు, ఏదో రైల్వేస్ అంటారు, ఇంకో ఏదో సంబంధించి ఇంకో ఏ సంస్థ పేరు చెప్తారు. ఆ సంస్థలకు సంబంధం లేదండి. ఏ సంస్థకు ఆ సంస్థ ఈ సంస్థలో లేదు. ఎందుకంటే ఈ సంస్థలో పెడితే, కోల్ మైన్స్ లో పెడితే దోపిడీ అవుతుంది, దోపిడీకి దారులు తీస్తాయనే ఉద్దేశంతోనే వాస్తవంగా మదర్ ఇండియా ఏదైతే కోల్ సంబంధించి కోల్ ఇండియాకి సంబంధించి అది వాస్తవంగా పెట్టలేదు. కాబట్టి దాన్ని వాస్తవంగా పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకొని, ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే వెస్టర్న్ కోల్ మైన్స్ ఉండాలి, లేకపోతే వాస్తవంగా కోల్ ఇండియాకి సంబంధించి ఏదైతే అక్కడ ఉండాలి. అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. సింగరేణి ఎట్లా ఉంటుందండి? సింగరేణిలో వీళ్ళు కావాలి 2025 మేలో తీసుకొచ్చింది సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత తెరలు తీసిళ్ళు, దోపిడీకి తెరలు తీసిళ్ళు, అంత క్లియర్ గా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పాలు తాగే చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుందండి ఈ విధంగా దోపిడీ జరుగుతున్న విధానం. ఇక్కడికి కూడా మనం ఆపకపోతే ఒక నిమిషం ఆగండి. మనం తెలంగాణ ఇప్పుడు మనం పార్టీలు పక్క పెట్టండి. ఇప్పుడు వెంకటస్వామి గారు గారి, నేను గారి, విజయ్ గారు గారి, కృష్ణారెడ్డి గారు గాని అందరం కూడా ఒక పౌరుడుగా ఆలోచిస్తాం. దోపిడీ జరుగుతుంటే, ఒక దోపిడీకి ఒక వ్యక్తులు పాల్పడుతుంటే ఆ పార్టీలో ఉన్నాడా లేకపోతే ముఖ్యమంత్రి ఇంకోవరానికి ఎవరు చూడొద్దండి. వాస్తవంగా నేరస్తుని చూడాలి అంతే తప్పని. ముఖ్యమంత్రి ఉన్నాడండి, ముఖ్యమంత్రి మీద 89 కేసులు ఉన్నాయి. దానిలో 70% వాస్తవంగా చెప్పాలంటే 70-80% మొత్తం క్రిమినల్ కేసులే. బెదిరింపులు, భయపెట్టడం, అదే విధంగా ల్యాండ్ కు సంబంధించి కబ్జా కేసులు, ఇవన్నీ కేసుల్లో ఒక మంచి వ్యక్తి వచ్చి పరిపాలన చేస్తే మంచిగా ఉంటుందండి. ఒక నేరపూరితమైన ఆలోచన క్రమంలో నేరాలు కాకపోతే ఇంకేం చేస్తారంటే నేరాలు పోరాలు సినిమా నడుస్తున్నారు, సీరియల్ నడుస్తున్నారు రాష్ట్రంలో. రైట్. నిజంగానే బొగ్గు కుంభకోణంలో రాజకీయ ప్రశ్న ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వస్తారా, లేదు అంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ 2018లో మొదలైందా, లేదు అంటే 2025 మేలో మొదలైందా అనే విషయం తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మరింత కత్తి వెంకటస్వామి గారు గంజాయి మూట చెప్పండి.
ఏదైతే ఇప్పటి వరకు నిజంగానే తెలంగాణలో నిజంగా రాజకీయం ఒక రసవత్తంగా జరుగుతుంది, ఒకరోజు ఒకటి. నిజంగా ప్రజలైతే చాలా అంటే చాలా మదనపడుతున్నారు. ఎందుకంటే రోజు ఏం జరుగుతుంది, ఏం చూడొచ్చు, ఎవరెవరు ఎంత దోచుకుంటున్నారు, వచ్చే ప్రభుత్వమా పోయే ప్రభుత్వమా, అసలు ఏ ప్రభుత్వం ఎంత దోచుకుంటున్నారో, మా పరిస్థితి ఏంది, ఇదంతా ఎక్కడికి పోతుంది అనేది తప్ప ఎవరికి మనసున పడట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, లేదంటే డిజిటల్ మీడియా కావచ్చు, ఈ రకంగా చూస్తే ఏదైతే మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇవన్నీ తెల్లారులేస్తే ఏం చూడాలి, ఏ వార్తలు వినాలి అనేది ఫోన్ల ద్వారా ఇవన్నీ చూస్తున్నారు. నిజంగానే ఒకవేళ గనక తెలంగాణ బొగ్గు గనుక సంబంధించి టెండర్ ప్రక్రియలో కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైతే సోలార్ ప్రక్రియలో కావచ్చు, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకే కట్టబెట్టడానికే ఈ టెండర్లను క్యాన్సిల్ చేశారా బయటికి వస్తే, లేదా గత ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులే ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా పాల్గొన్నారు, దానికి అవినీతికో లేకుంటే సంథింగ్ సైట్ విజిట్ లేకుండానో తీసేశాం అనేదే ప్రస్తావన. నిజంగానే మేమే తప్పు చేయలేదు, ఒకవేళ ఇదంతా బురదలో బురద చల్లుతున్నారు, లేదంటే బట్ట కాల్చి మీదేస్తున్నారు, ఇంత నికాసైన వ్యక్తిని, ఇంత ఉన్న వ్యక్తిని అంటూ ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. కానీ రేపు మాత్రం బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు గవర్నర్ కలవన్నారు. స్కూల్ అంటే ఏదైతే బొగ్గు గన్లపై జరిగినటువంటి కుంభకోణాన్ని, అదేవిధంగా పవర్ ప్లాంట్లకు సంబంధించి ఇదంతా కూడా బయట పెడతాం, ఆధారాలతో నిరూపిస్తాను అంటున్నారు. నిజంగానే ఆధారాలతో నిరూపిస్తే ఎవరు ముద్దాయి? ఒకవేళ కనుక సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు రామూర్తి గారు గురించి చెప్పడం జరిగింది, అది 2025 మేలో మాత్రమే సైట్ విజిట్ అనేది సర్టిఫికేట్ పెట్టారు తప్ప అంతకుముందు లేదని. కానీ బట్ట విక్రమార్క మాత్రం 2018 నుంచి సైడ్ సర్టిఫికేట్ ఉంది, సైట్ విజిట్ అని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. 26 జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికి కూడా. ఇప్పుడు రామూర్తి అని ఒక మాట చెప్పినాడు లాస్ట్లో, ప్రాంతేతరుడు కాళోజీ నారాయణరావు గారు చెప్పింది, నేను వరంగల్ బిడ్డనే, జీతాంతం కొట్లాడినాడు తెలంగాణ కోసం కాళోజీ నారాయణరావు. ఆయన మాట చెప్పినాడు కదా, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయట దాకా తరమేశామని. తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి ప్రాంతేతరుడు తరిమేశాం. ప్రాంతం వచ్చిన తర్వాత ప్రాంతం వాడు ఒకవేళ ద్రోహం చేస్తే ప్రాంతం వాడే బొంద పెట్టాలన్నారు. ప్రజలే చేయాలి ఆ పని, ఎవడు చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఏ ప్రభుత్వం చేసినా. 2023లో ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చేసినారో, వాళ్ళు ఎంత ఇట్లా కూర్చోబెట్టినారో నేను వాళ్ళు ఉపయోగించిన పదాలు నేను ఉపయోగించే కానీ సారీ ఫర్ ద అబ్జెక్షన్. రాజకీయాలు 1.8 మాత్రమే మీకు మాకు తేడా. ఇంకోటి ఏంటంటే మీకు 16 నేను చెప్తా వినండి, మీరు 3 రాష్ట్రాల మీరు ఉన్నారు, మిమ్మల్ని కూడా బొంద పెట్టింది. మరి మీరు దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో 3 దగ్గరనే మీరు ఉన్నారు. మరి మీరు మొత్తం మిగతా రాష్ట్రాల్లో మిమ్మల్ని బొంద పెట్టినట్టేనా? ఇది కాదండి, మీరు మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. లేదండి, వ్యక్తిగతంగా మాట్లాడేదండి. పార్టీలో కలిపి ఉండమని సహజం నడుస్తాయి, దానికి దీనికి సంబంధం ఏముండదండి. అరే దొంగతనం జరుగుతుంది, మరి దొంగతనాన్ని రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి, రేవంత్ రెడ్డి చేయలేదని. ఒక్క నిమిషం. కౌంటబుల్ మిస్టర్ రామూర్తి గారు, 1 vote ఈజ్ ఆల్సో కౌంటబుల్. ఒక్క ఓటుతో ఓడిపోయినట్టే, 10 ఓట్లతో ఓడిపోయినట్టే. మరి మేము ఒప్పుకుంటున్నామండి ఓట, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రామూర్తి గారు డిబేట్ పక్కదారి పడుతుంది. ఒక్క వేలు చూస్తే మిగతా వేలు. ఒక్క నిమిషం రామూర్తి గారు కొంచెం సైలెంట్, ఎందుకంటే ఈ డిబేట్ పక్కదారి పడుతుంది. ఓట్ల మాట్లాడమనండి. మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ కాలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. నేను చాలా ఓపిక రామూర్తి గారు చెప్పిన ఈ ఆరోపణలు అన్ని విన్నాను. నేను మిగతా మిత్రులు చెప్పుడు కూడా విన్నాను. నేను ఎక్కడ కూడా అడ్డుపడలేదు. మీరు అడ్డుపడ్డా నాకు అభ్యంతరం లేదు. చర్చలో కొంత అడ్డుపడాలు జరుగుతూ ఉంటాయి. సరే, రామూర్తి గారికి సహజంగానే వాళ్ళ పార్టీ ఓడిపోయిందంటే ఆయనకు బాధ అనిపించవచ్చు. కానీ ఈ తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాల పరిపాలన
తెలంగాణ సంబంధించినటువంటి రాజ్యాంగ సంస్థలను కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కావచ్చు, ఎవరు దోచుకున్నారో ఎవరు దాచుకున్నారో ప్రజలు గమనించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టినది చాలా స్పష్టం. సో అది కాళోజీ నారాయణరావు గారు చెప్పిన పనిని ప్రజలు చేసేసారు. ఇవాళ ఒకవేళ మేము కూడా అదే రకమైనటువంటి దోపిడీ, అదే రకమైనటువంటి ఆశ్రిత పక్షపాతం, అదే రకమైనటువంటి బంధుప్రీతి, అదే రకమైనటువంటి రాజ్యాంగ విధ్వంసం చేస్తే ప్రజలు మమ్మల్ని కూడా మీకంటే లోతున పాత పెడతారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి నేను అనేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బొగ్గు సంబంధించి ఒక పక్కనేమో ప్రతిపక్ష మిత్రులు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అసలు బొగ్గు కేటాయింపుకు సంబంధించినటువంటి పేర్లు బయట పెట్టలేదని, టెండర్లో బయట పెట్టలేదని చెప్పినారు. ఈ దీక్షిత్ రావు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువు కాదు, విద్యాసాగర్ రావు వాళ్ళ బంధువు కాదు, నిశాంత్ రావు మాకు సంబంధించిన బంధువు కాదు, మదన్ మోహన్ రావు మా బంధువు కాదు, సుధాకర్ రావు కాదు. సో ఇంతమంది కాదు. సుజన్ రెడ్డి బంధువే, కానీ సుజన్ రెడ్డి అక్కడ కూడా బంధువు. ఉపేందర్ రెడ్డి అనేటువంటి పాలేరు ఎమ్మెల్యేకు స్వయాన అల్లుడు, బిడ్డనిచ్చిన అల్లుడు, మేనల్లుడు కాదు, బిడ్డనిచ్చిన అల్లుడు. అది గుర్తుపెట్టుకోవాలి. సుజన్ రెడ్డి యొక్క కాంట్రాక్ట్లు అది సింగరేణిలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎక్కడ కాంట్రాక్ట్ అన్ని కూడా మేము వచ్చినాక కొత్తగా స్టార్ట్ అయినాయి కాదు. గతం నుంచే ఆయన అప్రత్యతంగానే ఆయన కొనసాగుతున్నాడు. ఇక మా మీద ఆరోపణ అంటే టెండర్లు పెట్టి క్యాన్సిల్ చేసిన, టెండర్ జరగల, టెండర్ నిబంధనల విషయంలో అబ్జెక్షన్స్ వచ్చినాయి. హరీష్ రావు గారు మొదటి రోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ విషయాలను మనం ఒకసారి ఎన్నికిపోతే టెండర్ నిబంధనలో పర్టికులర్ రామూర్తి పదే పదే చెప్తున్నటువంటి ఏదైతే సైట్ విజిట్ సంబంధించినటువంటి దాన్ని అబ్జెక్షన్ వచ్చింది. ఇది ఎవరి కోసం ఇది పెట్టినారు అని వచ్చింది. నేను దీంట్లో మట్టి విక్రమార్క గారు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అనే ఒక మాట చెప్తున్నాను. కానీ 2018, 21, 23 సంవత్సరాల్లో సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారమే, మైన్స్ సంబంధించినటువంటి మార్గదర్శకాల ప్రకారమే సైట్ విజిట్ వచ్చింది. వారు చెప్తున్నటువంటి ఓవర్ బర్డన్ అనేటువంటి మాట చెప్తున్నారు కదా, అది ఓపెన్ కాస్ట్ మైన్. ఓపెన్ కాస్ట్ మైన్ లో ఓవర్ బర్డన్ అనేటువంటిది బయటికి కనిపించేది. ఒకవేళ వారు చెప్పిన బొగ్గు లోపలి తవ్వేటువంటి బొగ్గు కంటే ముందు అంటే పై లేయర్ ని తొలగించాలి. పై లేయర్ ఇస్ ఇది కనిపించేది. సరే, నేను దాని సైంటిఫిక్ దానికి కానీ లేదా సింగరేణికి సంబంధించి నేను దాన్ని లోతుగా వెళ్ళటంలే. అసలు టెండరే ఇప్పటి వరకు మా సంబంధించిన దాంట్లో మేము వచ్చిన తర్వాత కేటాయించినటువంటి టెండర్లే లేవు. టెండర్ క్యాన్సిల్ కాదు, టెండర్కి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు వాటిని క్యాన్సిల్ చేసి తర్వాత ఇంతకు ముందున్నటువంటి 1-2 టెండర్లకు సంబంధించినటువంటి వాయిదా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు ఎన్ని టెండర్లు వాయిదా పడలేదో టిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో ఒక లిస్టు తీద్దాం, ఎన్ని టెండర్లు ఎన్నిసార్లు వాయిదా పడ్డాయో. సో వాయిదా పడ్డ ప్రతిసారి అంతా కూడా రకరకాల కారణాలు ఉంటాయి వాదాకు. కానీ పడ్డ ప్రతిసారి మనం అవినీతి జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చినాడు, లేకపోతే బట్టి విక్రమార్క దోచుకున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కేవలము ప్రభుత్వాన్ని, అసలు ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలల ముచ్చటే ప్రభుత్వం నడవదని చెప్పినటువంటి మిత్రులు అంతే అక్కాల్స్ తోటి నడుస్తుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది ప్రభుత్వం. నడవదనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకనంటే ఆర్థికమైనటువంటి అంత విధ్వంసం చేసినారు. ఎవరు వచ్చి కూడా దీన్ని బాగు చేయలేనటువంటి విధ్వంసము, ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది. దాన్ని మేము ప్రజల ముందు పెట్టిన అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి మిత్రులు కూడా ఉన్నారు, అసెంబ్లీలో సమాధానం చెప్పలేక. అసెంబ్లీకి రాని మిత్రులు కూడా ఉన్నారు, అసెంబ్లీలో సమాధానం చెప్పబడుతుంది, ప్రజలకు సమాధానం ఇవ్వబడుతుంది. సో వీళ్ళందరిని వదిలిపెడితే మేము ఆర్థిక విధ్వంసం నుంచి సంక్షేమం వైపు మళ్ళీ పునర్జీవం వైపు వెళ్తున్నాం. ఆ పునర్జీవంకి సహకరించే ఒక సంపద సింగరేణికి సంబంధించినటువంటి ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి గొడవలో బ్యాక్ బలం. ఒకసారి
రాజమౌళి గారు నాకు ఒక్కసారి చిన్న ఛాన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం గురించి చెప్తాం, కవితక్క గురించి చెప్తాం. కవితక్క తోటి మా పార్టీకి కానీ మా పార్టీకి అనవసరమైన తలనొప్పులు చాలా ఉన్నాయి. దాంట్లో కవిత కూడా ఒక తలనొప్పి. కవిత నిన్నటి దాకా అయ్య పక్కన, అన్న పక్కన, బావ పక్కన కూర్చొని నిన్నటి దాకా అక్కడ మాట్లాడి ఇప్పుడు వచ్చి మాకు చెప్పేదే మేము చెప్పిన ఆరోపణలు, మేము కాంగ్రెస్ పార్టీగా గత 10 సంవత్సరాల పాలన మీద 2023కు ముందు మేము చెప్పినటువంటి చెప్పిన ఏదైతే ప్రజలకు ముందుకు తీసుకొచ్చినటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌత్యాలనే ఆమె రిపీట్ చేస్తుంది, ఆమె కాపీ కొడుతుంది. అది ఆమె ఎగ్జిస్టెన్స్ కోసం, ఆమె ఎగ్జిస్టెన్స్ అక్కడ లేక ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ ఎగ్జిస్టెన్స్ కోసం. అంతేగాని కవిత కొత్తగా చెప్పి ఆమె ఏదో మాకు సాయం చేసే అవసరం కూడా ఏం లేదు. అందుకనే మేము 2023 ఎలక్షన్ ముందే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ రకరకాలైనటువంటి ఆరోపణలు మేము చేసినాం. అవే ఆరోపణలు ఆమె చేస్తుంది. అయితే కవిత గారు సృజన్ రెడ్డికో లేకపోతే ఇంకొకరికో పార్ట్నర్ ఉన్నప్పుడు ఎక్కడున్నదండి? ఇప్పుడు ఆమె ఎక్కడున్నది మనం చూస్తున్నాం, బయట ఉంది. కానీ అంతకుముందు అయితే నాన్నగారి దగ్గరే ఉంది కదా, అన్నగారి దగ్గరే ఉంది కదా. మరి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు మరి వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదో, అంటే ఇప్పుడు కంట్రోల్ చేసే స్థితి లేక ఆమెను బయటికి పంపించిందో లేదా ఆమెనే బయటికి పోయిందో ఆమెకు సంబంధించి నేను దానికి జోలికి వెళ్ళటం లేదు. నేనేమంటున్నంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మీరు చేసిన ఆరోపణల మీద సమాధానం చెప్తేనేమో అక్కడ చూసినావా సమాధానం చెప్పిండు, అక్కడ దొంగతనం జరగకుండా ఎందుకు చెప్తాడంట. మేము సమాధానం చెప్పలేదనుకో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమాధానం చెప్తలేడు అని అట్లా అంటారు. ఇట్లా 2 నాలుకల ధోరణి మాట్లాడద్దు. ప్రజలకు జవాబితనం కాబట్టి, ప్రతిపక్షాలకు మేము జవాబు ఇవ్వాలి కాబట్టి, ఒక బాధ్యతయుతమైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఒక సీనియర్ లీడర్ గా, ఒక దళిత బిడ్డగా, అనుభవం ఉన్నవాడుగా నిజాయితీగా వచ్చి మీరు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పినారు. దాంట్లో కూడా మీరు మళ్ళీ ప్రత్యారోపణలు చేస్తున్నారు. రేపు గవర్నర్ దగ్గరికి పోతున్నా, నేను వెల్కమ్ చేస్తున్నా. నేను హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను వెల్కమ్ చేస్తున్నా. గవర్నర్ కు సాక్ష్యాధారాలతో సహా ఇవ్వండి. మా పార్టీలో ఉండి, మా ప్రభుత్వంలో ఉండి ఈ సింగరేణి తెలంగాణ ప్రజలను దోచుకునే వ్యక్తి ఎవడున్నా సరే, ముఖ్యమంత్రితో సహా ఎవడున్నా సరే ముక్కు బిడతాం తప్పనిసరిగా. మీ అవసరమే లేదు, మేమే కిందికి దించుతాం. ఎందుకనంటే ఇది తెలంగాణ, అది 51% ఈ ప్రభుత్వాన్ని కాదు, 49% ఆపొద్దుతుంది. 100కు 100% ఇది తెలంగాణ ప్రజల సంపద. ఎవరు దోచినా అది కాంగ్రెస్ లో ఉన్న, బీజేపీలో ఉన్న, శిక్షారులే. కాబట్టి నేనైతే రాజమౌళి గారిని ఆహ్వానిస్తున్నా, గవర్నర్ గారికి ఇవ్వాలి, సాక్ష్యాధారాలతో ఇవ్వాలి. ఆ సాక్ష్యాధారాలతో గవర్నర్ గారు ఎంక్వైరీ చేయాల. మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా సరే, లేకపోతే గతంలో ఉన్న పెద్దలైనా సరే, ఏ గద్దలైనా సరే ఎంక్వైరీ జరగాల. ఆ ఎంక్వైరీ యొక్క మొత్తం కావాలా, బయటికి మీరే మాట్లాడండి, మీరు అందరూ మాట్లాడండి. గవర్నర్ గారి మీదకి దోసేయడానికంటే ముందు రేపు మీ ముఖ్యమంత్రి రాగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఇమ్మీడియట్లీ దర్యాప్తు సంస్థ ఏది, సిబిఐ అడుగుతారా, సింగిల్ జడ్జి అడుగుతారా, సిట్ వేస్తారా, ఏది వేస్తారో మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఎంక్వైరీ అడగండి. మీ తప్పును మళ్ళా గవర్నర్ మీదకి దోయడము, కేంద్రాన్ని రామూర్తి గారు మీరు చేసిన ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే మీరు చేసిన 2 ఆరోపణలకు నేను సమాధానం చెప్తా. ఎందుకంటే గతంలో సృజన్ రెడ్డి ఎవరు, సృజన్ రెడ్డి పరిస్థితి ఏందని చెప్పారు. సృజన్ రెడ్డి పరిస్థితి చెప్తా, ఆయన కంపెనీ వాస్తవంగా ఫ్యాక్టరీ షీట్ చెప్తున్నా. 2020-21 ఆయన ఆదాయం 35,546 రూపాయలండి. ఆయన లాభం అయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాసుకోండి. అయితే ఒక నిమిషం ఆగండి. అదే విధంగా 21-22లో 22,114 రూపాయల ఏదైతే లాభం ఉన్న ఈ కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు 600 కోట్ల స్కామ్ చేస్తుందండి. ఇంత ఘోరమైన పరిస్థితిని లాస్ట్ మాట
లాస్ట్ మాట 9.5 ఏళ్లలో ఒక నిమిషం ఆగండి. 9.5 ఏళ్ళ పరిపాలన చేసే ఒక నిమిషం ఆగండి. 9.5 ఏళ్ల పరిపాలన ఒక నిమిషం రైట్ ఆగండి. రైట్ ప్లీజ్ ప్లీజ్. రైట్ రైట్ రామూర్తి గారు అదేవిధంగా రామూర్తితో పాటు కత్తి వెంకటస్వామి గారు, అదే పైలకృష్ణారెడ్డి గారు, నర విజయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిక్టాక్లో పాల్గొని మీ అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు వివరించిన థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయం మాత్రం బొగ్గు చుట్టే తిరగకుండా, బొగ్గు గనులు అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వం, సింగరేణి కాలరీస్ అంటేనే సింగరేణిలో పనిచేసే కార్మికుల కష్టాలు, ఈ కష్టాలను ఎవరు ఇష్టంగా మార్చుకోకుండా లాభసాటి రూపాయలను ఎనికేసుకొని ధన సంపాదన కోసం ముందుకు వెళ్ళొద్దనేది మాత్రం స్వతంత్రం కోరుతుంది. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తాకట్టు పెట్టి పరువు తీసే కార్యక్రమాలు ఎవి కూడా ఎవరు చేసినా కానీ తెలంగాణ ప్రజలు సహించరనేది మాత్రం స్వతంత్ర న్యూస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిక్టర్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. మరో బిక్టర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.